నేను ఎస్వి గిట్టు మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సీనియర్. ఈరోజు ఈ ప్రెస్ సమావేశం దేనివల్ల అంటే నిన్న మల్లాపూర్లో ఒక సంఘటన జరిగింది. అది ఏంటంటే మన మల్లాపూర్లో మన 109 సర్వే నంబర్ వద్ద ఒక ల్యాండ్ ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూకి సంబంధించిన నిన్న ఎమ్మెల్యే గారు స్థానిక కార్పొరేటర్ గారు ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఆ అంశంలో ఎమ్మెల్యే గారు కానీ కార్పొరేటర్ గారు కానీ మాట్లాడుతూ ఈ ల్యాండ్ కబ్జా చేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పడం జరిగింది. అక్కడ ఎవరైతే ఆ ల్యాండ్ సూర్ణం శివ గారు ఉన్నారో ఆ సూర్ణం శివ గారు వచ్చేసి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఆ వ్యక్తి ఆల్రెడీ క్లియర్గా మీడియా సమావేశం ముందు మీ అందరి సమక్షంలో చెప్తున్నాడు. ఏమని? అన్నా నేను టీఆర్ఎస్ పార్టీ, నేను మీ పార్టీ అని చెప్తున్నాడు. చెప్పినా కూడా ఎమ్మెల్యే గారు పదే పదే లేదు ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినది, ఇది వాళ్ళు చేసిన కబ్జా అని చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారు అంటున్నారు ఏమని, గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో రేవంత్ అన్న సమక్షంలో గవర్నమెంట్ ల్యాండ్ అన్ని మేము కాపాడుతున్నాము, దానికి కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేయాలని ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. మేము అదే అంటున్నాము, గవర్నమెంట్ ల్యాండ్ కాపాడండి, దానికి మేము స్వచ్ఛందంగా పార్టీ మేమందరం ఎమ్మెల్యే గారికి ఈ విషయంలో మేము సహకరిస్తాము. కానీ దొంగ 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 అన్నట్టు మీ వ్యక్తే కబ్జా చేస్తాడు. ఈయన పేరు సూర్ణం శివ, చూడండి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఇది దేవేందర్ రెడ్డి గారితో ఫోటో దిగారు. మీ వ్యక్తే కబ్జా చేస్తారు, మీ వ్యక్తే ఆపుతాడు, మళ్ళీ మీరేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు చెప్తున్నారు. ఇది ఎంతవరకు సభ? నేనేమంటున్నా అంటే ఎమ్మెల్యే గారికి కానీ కార్పొరేటర్ గారు కానీ, ఎమ్మెల్యే గారండి మీరు ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఏవైతే మీరు కాపాడుతున్నా నేను చెప్పారో మల్లాపూర్లో ఇంకా చాలా ఉన్నాయి, ఇవన్నిటినీ మీరు సమీక్షించండి, ఒకసారి చూడండి, దాని తర్వాత కంపౌండ్ వాళ్ళు వేయండి. మీకు నిధులు సరిపోకపోతే మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా పరమేశ్వరన ఆధ్వర్యంలో ఇది పెద్దల దృష్టికి తీసుకెళ్ళి దీనికి సరిపోయే నిధులు సేకరించమని మేము కూడా వినతి పత్రం ఇస్తాము. అదేవిధంగా మీరు కార్పొరేటర్ గారి గురించి చాలా తక్కువ తెలుసు మీకు, ఎందుకంటే మీరు ఒక మాట అన్నారు మేము ఇంకా 2 సంవత్సరాలు ఉంటాం దాని తర్వాత ఉండమని. ఈ కార్పొరేటర్ గారు గత 10 సంవత్సరాల నుంచి మల్లాపూర్లో కార్పొరేటర్ గారు ఉన్నారు. ఈ మాది మల్లాపూర్ అంటే మావి చాలా బస్తీలు ఎక్కువ ఉంటాయి. అక్కడ అశ్వనగర్ కానీ, ఇక్కడ దుర్గానగర్ కానీ, ఇక్కడ ఓల్డ్ విలేజ్ కానీ, ఈ విలేజ్లలో గ్రామ కంఠంలో ఎవరు ఇల్లు కట్టినా కూడా బతికే పరిస్థితి లేదు ఇవాళ. ఇది నేను చెప్పలేదు, గతంలో ఎన్టీవీలో డైరెక్ట్ వచ్చిన లైవ్ ఉంది, అది మీరు అందరూ చూశారు, కావాల్సింటే అది కూడా చూపిస్తాను నేను. ఈ కార్పొరేటర్ గారిది ఇంకా మా అంటే ఇంకో నెల 2 నెలలు ఉంది. ఈయన ఏమనుకుంటున్నాడు అంటే ఇంకా నెల 2 నెలలు ఉంది, దోచిన గాడికి అందిన గాడికి దోచుకొని పక్క జరుగుదామని చూస్తున్నాడు. మేమేమంటున్నామంటే ప్రజలకు అండగా ఉంటామో కాంగ్రెస్ పార్టీ, ప్రజల కోసం పోరాడతాం కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఏవైతే ఎమ్మెల్యే గారికి చెప్తున్నామో, ఇవాళ ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో ఎమ్మెల్యే గారండి, ఏవైతే సంజీవ పార్క్ ఉందో, ఇవాళ డబల్ బెడ్రూమ్ కట్టిన స్థలం ఉందో, ఇవాళ విగ్రహాలు పెట్టిన గడ్డ ఉందో, ఇంకా ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ హయాంలో కాపాడిన ల్యాండ్లే. దాన్ని మీరు అభివృద్ధి చేశారు మీ హయాంలో. మిగిలిన ఏమైనా ఉంటే మేము వచ్చే 2 నెలలు మేము వస్తున్నాం కాబట్టి డెఫినెట్గా అభివృద్ధి చేసుకుంటాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. అదేవిధంగా ఒక్కసారి మీరు అన్నారు మేము గన్మ్యాన్ లేకుండా నేను మొత్తం తిరుగుతా అని. మీరు గన్మ్యాన్ లేకుండా తిరుగుతారేమో ఎమ్మెల్యే గారు, కానీ మీ కార్పొరేటర్ అనుచరులు లేకుండా ఏ బస్సు తిరిగే పరిస్థితి లేదు ఈరోజు. ఒక్కసారి మీరు చూడండి, లాస్ట్ టైం ఎలక్షన్లలో కూడా ఏ బస్సుకి పోని పరిస్థితి, అనుకోకుండా జాక్పాట్గా గెలిచిండు అంతేగాని లేకపోతే ఆయనకు అంత సీన్ లేదు. ఇవాళ మీ కార్పొరేటర్ గారు పోని బస్సులు చాలా ఉన్నాయి, అసలు అడిగే పెట్టలే ఇంతవరకు. అసొంటి కాలనీలు కోకొల్లలు మీరు కావాల్సి ఉంటే తెలుసుకోండి. మీరు ఇటు దుర్గానగర్ కానీ, ఇటు బాబానగర్ కానీ, అశోక్ నగర్లో తరిమి కొట్టారు లాస్ట్ ఎలక్షన్లలో. ఏంటంటే ఎవరు లేని పరిస్థితిలో ఆయన గెలిపేయడం జరిగింది. నేనేమంటున్నా అంటే ఈ కార్పొరేటర్ గారి పని అయిపోయింది. ఆల్రెడీ నిన్న ఎవరైతే వ్యక్తి ఉన్నాడో సూర్ణం శివ ఓపెన్గా చెప్పాడు. ఏమని? ఈయన నన్ను 3 లక్షలు అడిగిండు, నేను 3 లక్షలు ఎందుకన్నా సగం జాగానే ఇస్తా అని చెప్పాను, అది డీల్ కాకపోవడం వల్ల నిన్న బట్టబయలైంది మీ ముంగట మీ ఎదుట. నేను అందుకే ఏమంటున్నా అంటే ప్రజలారా ఒకసారి గమనించండి,
ఈ టీఆర్ఎస్ పార్టీ ఏవైతే కార్పొరేటర్ గారు ఉన్నారో ఈయన ఆల్రెడీ వసూలు చేయని జాగా లేదు, వసూలు చేయని గల్లీ లేదు. ఇది నేను చెప్పట్లేదు, మీరు మీడియా పరంగా మీరు వెళ్ళండి, మీకు కూడా తెలుసు ఆ విషయం. మీరు వెళ్తే మీకు బస్సు వాళ్ళే చెప్పగలుగుతారు. ఎవరిని కూడా వదలలేదు ఈయన. నేను అందుకే దయచేసి ప్రజలందరికీ ఒకటే కోరుకుంటున్నాను, కంపల్సరీ వచ్చే ఎలక్షన్లలో మీరు ఇంకా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి. కాంగ్రెస్ పార్టీ మీ అండగా ఉంటుంది, మీ తోడుగా ఉంటుంది, మీకు సపోర్ట్ చేస్తుంది, మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాం మేము. మా పరమేశ్వరన్ ఆధ్వర్యంలో ఈరోజు ఉప్పల్కి గెలవకపోయినా కూడా ఈరోజు దాదాపు 250 నుంచి 300 కోట్లు రేవంత్ అన్నని డబ్బులు తీసుకొచ్చి ఉప్పల్ కాన్స్టిట్యున్సీ మొత్తం మనకు డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. దాదాపు 60 నుంచి 70 లక్షల కాలు మా మల్లాపురంకి ఇవ్వడం జరిగింది. ఇది మా అదృష్టం. అగర్ మా అన్న గెలిచినుంటే మేము ఈరోజు మా మల్లాపూర్ని చాలా ముందుకు తీసుకెళ్ళిపోతుంటే. అయినా కూడా గెలవకున్నా కూడా మా అన్న ప్రతి డివిజన్కి, ఈ ఉప్పల్లో ఉన్న 10 డివిజన్లకి ఎవరికైతే సాయం కావాలో అందుబాటులో ఉంటూ ఆయన సమక్షంలో ప్రతి ఒక్కరికి సాయం చేస్తున్నాడు మా పరమేశ్వరన్న గారు. నేను అందుకే ప్రజలను ఒకటే కోరుకుంటున్నాను, దయచేసి ఈ చూడండి టీఆర్ఎస్ పార్టీ అరాచకాలు చూడండి. వచ్చే ఎలక్షన్స్లలో దయచేసి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి. నమస్కారం.